హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుగ్నా లాగ్స్. ఈరోజు చేయబోయే రెసిపీ గోపి ఫ్రైడ్ రైస్. ముందుగా 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకొని పొడి పొడిగా ఉడికించి పక్కన పెట్టుకోండి. రైస్ గోపిని చిన్న చిన్న ముక్కలు చేసి వేడి నీటిలో కాసేపు ఉంచాక దాన్ని తీసి వేరొక బౌల్లో వేసుకొని 3 స్పూన్స్ మైదా పిండి తీసుకున్నాను, 3 స్పూన్స్ కార్న్ తీసుకున్నాను, కొంచెం పసుపు తీసుకున్నాను, కొంచెం కారము, కొంచెం సాల్ట్. ఆ మిశ్రమాలన్నీ గోపికి పట్టే విధంగా కలుపుకోండి. వేరొక మూకుడు తీసుకొని గోపి ఫ్రై చేసే విధంగా నూనె వేసుకోండి. గోపిలను నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ దాన్ని ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక వేరొక బౌల్లో తీసుకోండి. అదేవిధంగా మిగతా మిశ్రమం అంతా చేసుకోండి. వేరొక మూకుడు తీసుకొని 4-5 స్పూన్ల నూనె వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 6-7 పచ్చిమిర్చీలు, 1 స్పూన్ సాల్ట్. మనం చిన్న బౌల్లో సాసులు తీసి పక్కకు పెట్టుకుందాం. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్ తీసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు తీసుకొని 1 రెమ్మ దాన్ని కూడా ఫ్రై చేసుకోండి. కాసేపు అయినాక పసుపు 1 స్పూన్, అల్లం, కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా తీసిపెట్టిన గోపీలను తీసుకొని ఇంతకుముందు తీసుకున్న సాసులను అన్నిటినీ తీసుకొని అందులో వేసుకొని 2-3 నిమిషాల సేపు కలుపుకోండి. తర్వాత వెనిగర్ వేసుకోండి. 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. మళ్ళీ ఓసారి అంతా కలిపి తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న 2 గ్లాసుల రైస్ను వేసుకొని మిశ్రమాన్ని అంతా మరోసారి మంచిగా కలుపుకోండి. అందులో కొంచెం పుదీనాకు, కొంచెం కొత్తిమీరాకు వేసి కొంచెం మిరియాల పొడి వేసుకోండి. మొత్తం మళ్ళీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసి దించుకోండి. అయిపోయిందండి గోపి ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ సో మచ్.